నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాలని ఒక ఊపినటువంటి ఒక రాజకీయ అదేవిధంగా వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారంటూ గతంలో అనేక ఆరోపణలు వినిపించాయి. అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తూ మా ఫోన్ ట్యాప్ చేశారంటూ చాలామంది గత బీఆర్ఎస్ పైన ఏదైతే ఐఎస్బి పైన కంప్లైంట్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కనుసల్లోనే ఈ మొత్తం వ్యవహారం జరిగిందంటూ మరో బాంబు పేల్చారు. ఎస్, గతంలోనే కాదు అంతకుముందు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిందంటూ ప్రస్తుతం కొత్తగా మరో సమాచారం వినిపిస్తోంది. అసలు దేనికి ఫోన్లు ట్యాప్ చేశారు? కేవలం అధికారంలో ఉండడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారా, లేకపోతే ఇతర రాజకీయ కారణాలు, లేకపోతే ఇతర నాయకుల్ని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అయితే మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాత్రం తాము ఎటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేయలేదని చెప్తున్నారు. ఇప్పటికే అనేక మంది వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారంటూ కేవలం బడా నాయకులే కాదు చిన్న నాయకులు కూడా బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అసలు ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూద్దాం, ఆ తర్వాత డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి బైట్ ప్లే చేయండి బీసీఆర్. నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు, నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు, ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి ఇవాళ కేసీఆర్ తన సుట్టరికమా, తన చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండొద్దు, తన ఇష్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబి అనేది ఒక బాధ్యతమైన సంస్థ, దానికి ప్రభాకర్ రావు గారిని మొట్టమొదటిగా నియమించి ప్రజాస్వామ్యం బతుకుండాలంటే, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే, ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే, దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే, చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే, ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రతిపక్ష పార్టీల రైట్, చూసాం కదా ఈటల రాజేందర్ ఎంత ఆవేశంగా మాట్లాడారని. ఆ వ్యాఖ్యలు మాత్రమే కాదు, నేను నా భార్య వ్యక్తిగతంగా మాట్లాడుకున్నటువంటి సంభాషణను కూడా గతంలో విన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల రాజేందరే కాదు, మొన్న షర్మిల కూడా ఇటువంటి ఆరోపణలు చేశారు. అయితే అందులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ కలిసి చేశారనేటువంటి ఆరోపణలు చేశారు. వీళ్ళిద్దరే కాదు, చాలామంది అటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి కావచ్చు, ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు కూడా మా ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటి మాట చెప్పారు. అసలు అత్యంత వ్యక్తిగతమైనటువంటి సంభాషణలు, గోప్యంగా ఉండాల్సినటువంటి సంభాషణల్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసం అధికారం చేతిలో ఉందనేటువంటి ఒకే ఒక నేపథ్యంలో ఈ విధంగా వినడం ఎంతవరకు కరెక్ట్? అసలు జరిగిందా జరగలేదనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది డెఫినెట్లీ. కాకపోతే జరిగింది కాబట్టే ఇంతవరకు వచ్చింది ఇష్యూ అనేది చాలామంది భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి, వారితో పాటుగా బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఈటల రాజేంద్ర గారు ప్రధానమైనటువంటి ఆరోపణలకు సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగుతుంది కాబట్టి. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి వెంకటరెడ్డి గారు.
అన్మ్యూట్ చేశారు, వినపట్లేదు. రైట్ వినిపిస్తుంది. ఎలా చూడాలి వెంకటరెడ్డి గారు? ఈటల రాజేందర్ గారు చాలా ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కనుసన్నల్లోనే మొత్తం జరిగిందంటూ చెప్తున్నారు. అంటే కేసీఆర్ ఎవరెవరి పేర్లు చెప్పారో, లేకపోతే ఆయన ఎవరెవరి సంభాషణలు వినాలనుకుంటున్నారో ఆ దిశగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాకపోతే ఈటల రాజేందర్ లాంటి బడా లీడర్లకు సంబంధించి కేసీఆర్ గారు చెప్పుండొచ్చు, కానీ చాలామంది చిన్న చిన్న లీడర్లు లేకపోతే సామాన్యుల ఫోన్లను ఆ కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ఇతర రాజకీయ కారణాలు లేకపోతే ఇతర వ్యక్తిగత కారణాలతోటో ట్యాప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి ఆ వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాన్ని ఎంతలా దుర్వినియోగం చేయాలో అంతలా దుర్వినియోగం చేశారు. అండ్ ఎస్, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ జరిగిందనేది ఎన్నికల టైంలో అప్పుడు బాగా వినిపించింది. ఇప్పుడు ఇలా ఈటల రాజేందర్ గారు కూడా వచ్చి చెప్తున్నారు. ఆయన మరో మాట ఏం చెప్పారంటే, ఒకవేళ ఈ కేసు సరైన రీతిలో ముందుకు వెళ్ళకపోతే కాంగ్రెస్ కూడా వాళ్ళతో కుమ్మక్కయిందని భావించాల్సి ఉంటుందనేది ఆయన మాట. ఏం చెప్తారు ఈ మొత్తం అంశానికి సంబంధించి? మీకు అలాగే ఫోర్ సైట్ ప్రేక్షకులకి, బండా రామ్మోహన్ రావు గారికి, రామచంద్ర గౌడ్ గారికి నమస్కారం. కరెక్ట్, వాళ్ళు ఈటల రాజేందర్ గారు ఈరోజు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, ఏదైతే సిట్కు హాజరైన తర్వాత బయటకు వచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది కరెక్ట్, వాస్తవం అది. ఎందుకంటే ఆయన 2018 నుంచి టాప్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. 2018 నుంచి 2023 వరకు, అంటే 23 మధ్యలో బై ఎలక్షన్ వచ్చింది. హుజూరాబాద్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నప్పుడు, ఆ టైంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పోటీ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ సత్తా ఏందో చూపించాలని చెప్పి ఆలోచనతో దుర్మార్గమైన ఆట ఒకవేళ ఆడుండొచ్చు ఇది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఆ లీడర్లు ఏ విధంగా వింటున్నారు, లీడర్లని ఏ విధంగా ట్యాప్ చేసి వాళ్ళ ప్రత్యర్థుల ప్లాన్లని గమనించి మనం ఏం చేయాలి, ఏ ప్లాన్ చేసుకుంటే మన పార్టీలో గెలవగలుగుతామని చెప్పి ఆలోచనతో చేసి ఉండొచ్చు. డెఫినెట్ గా వాస్తవం ఉండొచ్చు. సో నేను ఏమంటున్నానంటే 2018 నుంచి 2023 ఎన్నికల వరకు వాళ్ళ చేతుల్లో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకొని వేల మంది ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ, ఒకరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళ పార్టీ నాయకులే కాదు, బీజేపీ నాయకులు, తర్వాత కాంగ్రెస్ నాయకులు, సినీ హీరోయిన్లు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఇష్టాను రీతిగా ఫండమెంటల్ రైట్స్ కు విరుద్ధంగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించుకుంటూ అది ఏదైతే ఇండియన్ టెలికాం యాక్ట్ కు విరుద్ధంగా మరి ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ విధంగా తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, కోట్ల రూపాయలు, అదేం తక్కువేం కాదు, 5-6 కోట్ల పైన అవుతుంది. సో అట్లాంటిది తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటే డెఫినెట్ గా వీళ్ళ మీద ఏ విధంగా చట్టం ముందుకు పోతుందో తెలియదు, కానీ డెఫినెట్ గా వాళ్ళ మీద మాత్రం శిక్షలు మాత్రం సరిగ్గా ఉండాల్సిందే. ఎందుకంటే బై ఎలక్షన్లు ఒకటే కాదు, హుజూరాబాద్, దుబ్బాక, తర్వాత మునుగోడు బై ఎలక్షన్స్, వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఏమైనా డబ్బులు తీసుకోబోతున్నారా, వాళ్ళు ఏమైనా డిస్కషన్ లో ఏమైనా మాట్లాడుతున్నారా? మీరు గమనిస్తే మునుగోడు బై ఎలక్షన్ లో పార్టీల భారతీయ జనతా పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అదర్ టైంలో ఆయన జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మొత్తం ప్లాన్స్ అన్ని విన్న తర్వాత అది ఏమైందేమో కానీ బీఆర్ఎస్ పార్టీలో ఒకటేసారి జాయిన్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు. సో అట్లాంటి నాయకులు ద్వారా కొన్ని ఫోన్ ట్యాపింగ్లు రకరకాల చేసి మొత్తానికి టోటల్ గా ఈ ప్రజాస్వామ్య విలువలకే భ్రష్టు పట్టే విధంగా, డెమోక్రసీని మరి కాలరాసే విధంగా ప్రయత్నం చేసిరంటే డెఫినెట్ గా వీళ్ళ మీద శిక్షలు పడాల్సిందే. కానీ ఆ సుప్రీం ఎవరో, ఆ బాస్ ఎవరో, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరో, ఎవరు చెప్తే మరి చేసిర్రో, ఆ ప్రభాకర్ రావు కాన్ఫర్డ్ ఐఏఎస్, ఆయన ఐపీఎస్, ఆయన స్వతహాగా ఐపీఎస్ కూడా కాదని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి ఆయనని ఆ ఐజీ స్థాయికి తీసుకొచ్చి, ఐజీ పొజిషన్ అది, ఐజీ స్థాయికి తీసుకొచ్చి ఎస్ఐబి చీఫ్ గా పెట్టిరంటే, మళ్ళీ ఎస్ఐబి చీఫ్ గా పెట్టిన తర్వాత వాళ్ళ దాంట్లో ఉన్నది ఎవరు, మిగతా 4-5 అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు. అంటే ఏమంటున్నా అంటే ఇట్లాంటి సమాచారం బయటకు పొక్కకుండా, వేరే వాళ్ళని తీసుకోకుండా, వేరే పోలీస్ ఆఫీసర్ తీసుకుంటే రేపొద్దున బయటికి పోతే ప్రమాదకరంగా ఉంటుంది, రేపొద్దున
బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఒక కాన్ఫిడెన్షియల్ గా ఒక ముగ్గుమ్మడిగా అందరు కలిసి చేసినట్టు కనపడతా ఉంది. అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఏది బయటకు పోకూడదు, బయటకు పోకూడదు సమాచారం అని చెప్పి. రెండవది ఏంటంటే ఈ ప్రభాకర్ రావు అంటే ఆయన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని ఒక తప్పుదారి పట్టించిండు. ఏ విధంగా దాంట్లో చీఫ్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ, తర్వాత మిగతా ఇంకొకరు ఉన్నారు అనుకుంటారు. ఈ నలుగురు వాళ్ళు రెవెన్యూ కమిటీలో ఉంటారు. ఈ రెవెన్యూ కమిటీలో ప్రతి 6 నెలలకో 3 నెలలకో ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలి అంటే అఫీషియల్ గా ఇది విత్ పర్మిషన్ ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలి ఏంటి అనేది మొత్తము ఏ విధంగా ఇచ్చిండు, ఏ విధంగా సబ్మిట్ చేసిండు, లక్షల ఇట్ల మద్దతుదారుల పేర్లు పెట్టి కొన్ని పేర్లు పెట్టి వాటిని కొన్ని సంవత్సరం ఒక 6 నెలలో 1 year 2 years నడిపించి తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని భంగం కలిగించుకుంటూ తర్వాత మిగతా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా కనపడతా ఉందండి. ఇవన్నీ కూడా సిట్లో ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. సో నేను ఏమంటున్నానంటే డెఫినెట్ గా ఎవరెవరైతే పాల్పడ్డారో ఆ సుప్రీం ఎవరో, ఆ బాస్ ఎవరో, ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరో ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ టెలికాం యాక్ట్ ప్రకారం వీళ్ళ జైల్లో పెట్టాల్సిందే. ఇంకొకరు చేయకుండా, ఇంకొకరు దీని గురించి ఆలోచించకుండా ఈ ఏవైతే పౌర హక్కులకు కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ భంగం కలిగించకుండా చేస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకొకసారి, ఎందుకంటే ఎవరైనా నాకు అర్థం కాదు, వీళ్ళు ఎవరు రాజ్యాంగం వీరు రాసిర్రా? కేసీఆర్ రాజ్యాంగాన్ని వీళ్ళు అమలు చేస్తా ఉన్నారా? కేసీఆర్ రాజ్యాంగాన్ని అప్పట్లో నిజంగానే వచ్చింది, కేసీఆర్ రాజ్యాంగం ఇది మాది, మన తెలంగాణ మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ అదే చేసినట్టు కూడా కనబడతా ఉంది. అదే రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా కనపడతా ఉంది, అమలు పరిచినట్టు కనపడతా ఉంది. సో ఒక బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుకుంటూ ప్రజాస్వామ్య విలువలని పాటించకుండా ఇష్టానురీతిగా ఎవరు ఫోన్లు ట్యాప్ చేసి ఇది ఒక్కడే కాదు, బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు నేను ఈరోజు ఒక పేపర్లో కూడా చదివినాను, చాలా మంది ఆ టైంలో ఎలక్షన్ టైంలో కొంత డబ్బు కానీ లేకపోతే కోడి చేసిన కొంత డబ్బు ఏదే అఫీషియల్ గా ఇద్దామనుకున్నా కూడా, ఖర్చు పెట్టుకుందాం అనుకున్నా కూడా వాళ్ళ డబ్బు కూడా ఫోన్ ట్యాప్ చేసి కోట్ల రూపాయలు మరి పట్టుకున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. మరి ఆ డబ్బంతా ఎడిపోయింది, ఎవరి దగ్గర ఉంది, ఎవరిని బ్లాక్ మెయిల్ చేశారు, ఇవన్నీ కూడా వస్తాను. వేల ఫోన్లు అంటాను, ఒకటి కాదు 2 కాదు, వేల ఫోన్లు. ఎవరు నాకు అర్థం కాదు, ఎవరి ఇల్లు నాకు అర్థం కాదు. ఇదేనా మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జరిగే విధానం? ఇలాంటివి అందుకే కదా ఈరోజు 1 కాదు 2 కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ పక్కన పెడితే కాళేశ్వరము, ఈ ఫార్ములా కేసు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, దళిత బంధు అన్ని ఇట్లా ఏది చూస్తే అది ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఆ స్కీమ్లల్లో బిఆర్ఎస్ నాయకులు పెద్దోళ్ళు వాళ్ళ 4-5 వాళ్ళు ఇష్టాను రీతిగా మరి దోపిడీకి గురైనట్టే, దోపిడీ చేసినట్టే డెఫినెట్ గా వీళ్ళ మీద ఏ విధంగా రిట్రీవ్ చేయాలి, హాస్పిటల్ని ఏ విధంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి, ఏ విధంగా రేపు పొద్దున జైలుకు పంపించాలో డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు చెప్తారు. కోర్టులు కూడా ఉన్నాయి, కోర్టులు చెప్పే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఒకటే కాదు. ఇప్పుడు తెలంగాణ రాకముందు 2014 కంటే ముందల గవర్నమెంట్ దగ్గర, ప్రభుత్వం దగ్గర 1,25,00,000 ఎకరాల భూములు రిజిస్టర్ అయినాయి. ధరణి రాకముందు. ధరణి వచ్చిన తర్వాత 2018-19 తర్వాత అది 1,55,00,000 ఎకరాలకి అది రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఆ దగ్గర 25 లక్షల ఎకరాలు, 30 లక్షల ఎకరాలు, 30 లక్షల ఎకరాలు భూదాన్ భూములు కానీ లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ పక్కన పెడితే భూదాన్ భూములు, గవర్నమెంట్ భూములు, తర్వాత దేవాలయ భూములు, అసైన్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా చాలా మంది పేర్ల మీదకి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఒక్క ఓటీపీ తోటి 100 ఎకరాలు మరి ఆ రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు ధరణి దగ్గర 1,55,00,000 ఎకరాలు రిజిస్టర్డ్ గా కనపడతా ఉంది. ఆ 20-30 లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద చేయించుకున్నారు, ఎక్కడ చేయించుకున్నారు, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. ఎట్టి పరిస్థితిలో వీళ్ళని కూడా వదలొద్దు. ఒక్కొక్కరు ఎవరెవరు 100 ఎకరాలు గుంజుకున్నారో డైరెక్ట్ గా గుంజుకోవడమే ఇదంతా కూడా. ఏది తెలంగాణ ప్రభుత్వ భూములు అండి, ఇవన్నీ మన భూములు, మన ప్రజల ఆస్తులు. అవన్నీ కూడా ఏవైతే లాక్కున్నారో డెఫినెట్ గా వాటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి, వాటి మీద కూడా కేసులు రావాలి. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ బయట పెట్టాక వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే లేదు. దానికి రేపొద్దున ఆ పర్యవసానాలు డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. తర్వాత మిగతా ఎంక్వైరీలు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్, అంటే మళ్ళీ అడుగుతారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సుమోటోగా తీసుకోకూడదు అనే దానికి సంబంధించి మళ్ళీ చెప్పొచ్చు మీరు. ఈలోపు ఒకసారి రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి, శుభ సాయంత్రం. శుభ సాయంత్రం అందరికి. ముఖ్యంగా ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చట్ట విరుద్ధమైనది. దీన్ని ఎవరు చేసినా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షార్హులు. దీంతో ఎవరు లాభపడ్డారు అనేది అంటే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనుకోండి, కవిత అనుకోండి. వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొదలే హుజురాబాద్ ఎలక్షన్ లో కాదు, అంతకు ముందే 2018 నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఆ రోజు 2018 లో కూడా వాళ్ళు అధికారంలో రావడానికి ఫోన్ ట్యాపింగ్ సహాయం చేసింది. దాని సహకారంతోనే వాళ్ళు అధికారంలో వచ్చింది అనేది ఒక ఆలోచన. నిజానికి కూడా అది జరగవచ్చు. ఎందుకంటే ఆ టైంలో కూడా ముఖ్య నాయకులను ప్రలోభాలకు సామధాన దండోపాయాల్లోగా అన్ని పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను వాళ్ళ సన్నిధానం అంటే వాళ్ళ కనుసన్నదుల్లో తీసుకొచ్చి ఈ అధికారంలో రావడానికి కృషి చేయడం జరిగింది. నిజానికి కూడా వాళ్ళు చేసిర్రు. దాంతో పాటు ఎన్నో అక్రమాలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు నక్సలైట్ పేరు మీద పర్మిషన్ తీసుకొని దీంట్లో ఎవరు నక్సలైట్ లేరు, బీజేపీ నాయకులు లేరు, కాంగ్రెస్ నాయకులు లేరు, బీఆర్ఎస్ నాయకులు లేరు. సొంత నాయకులను, సొంత కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇల్లీగల్ గా చట్ట విరుద్ధంగా ఇది అనాగరిక చర్యగా చూసుకొని వీళ్ళను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిర్మూలించి అంటే రద్దు చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేసి భవిష్యత్తులో ఎవరు కూడా ఈ రకంగా చేయదు. ప్రతి ఒక్కరికి వ్యక్తి స్వేచ్ఛ ఉంటుంది. తమ భార్య భర్తలు అనుకోండి, ఇంకా కుటుంబ సభ్యులతో అనుకోండి, ఎవరితో మాట్లాడినా ప్రతిదీ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకొని దానికి సంబంధించి లాభాలు సంపాదించడం జరిగింది. అది రాజకీయ నాయకులతోని, సినీ ఫీల్డ్ వాళ్ళతోని, వ్యాపారస్తులతోని, తర్వాత అన్ని వర్గాల ద్వారా వాళ్ళు ఆర్థికంగా కూడా వీళ్ళ ద్వారా వాళ్ళ లొసుగులను, వాళ్ళ తప్పులను చూసుకొని చిన్న చిన్న తప్పులు చేసి కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా లాభపడి బీఆర్ఎస్ పార్టీని బలంగా చేసుకుంటారు అనేది ఒక ఆలోచన. నిజానికి కూడా ఇది జరిగింది అనేది ఈ సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే అన్ని ఉదాహరణలతో పాటు వాళ్ళు చేసిన అక్రమాలను బయటకు తీసుకొస్తే ఎంతో బాగుంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తుంది, దానిలో ముందుంటుంది. ఇదొకటే కాదు, వాళ్ళు 2014 కంటే ముందు 2000 కంటే వాళ్ళు ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తే వీళ్ళు ఆస్తులను కూడా విపరీతంగా పెంచుకోవడం జరిగింది. ఆ రోజులు వాళ్ళు ఉన్న ఆస్తులేంది, ఈ రోజు ఉన్న ఆస్తులేంది, పార్టీకి వచ్చిన ఆస్తులేంది, పార్టీకి కూడా అది ప్రాంతీయ పార్టీ కాదు, కేంద్ర సుమారుగా 1400 కోట్ల రూపాయలను కూడా వాళ్ళు ఫండ్ రూపకంగా తీసుకోవడం జరిగింది. అదేంటంటే బెదిరించి తీసుకున్నారా లేకుంటే ఏ రకంగా చేసుకున్నారా, ఇది ఒక గుండాయిజం లాగా వసూలు చేయడం జరిగింది. ఇది రౌడీ మామూళ్ళ లాగా వీళ్ళు దోపిడి దొంగల కంటే ఘోరంగా వీళ్ళు ఆ రోజులలో చెంబల్లో దొంగలు ఉంటుంది, అంతకంటే నీచంగా వీళ్ళు తయారై ఈ అన్ని వర్గాల నుంచి డబ్బులు వసూలు చేసి పార్టీని బలం చేసుకోవాలని, వాళ్ళు బలంగా కావాలి, ఆర్థికంగా బలంగా ఉంటే అన్ని రకాలుగా బలంగా ఉంటామని ఆలోచన చేసిండ్రు. అది మాత్రం వాళ్ళు ఎన్ని చేసినా అన్ని తప్పులన్నీ బయటకు రావడం జరుగుతుంది. ఆ తప్పులను చట్టపరంగా చట్టకు లోపడి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ ఈటల రాజేందర్ గారి స్టేట్మెంట్ సంతోషించాల్సిన విషయం. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఇచ్చినందుకు సంతోషము. ఇంతకు ముందు కూడా కాళేశ్వరం గురించి కూడా, కాళేశ్వరంలో ఎన్నో తప్పులు జరిగినాయి, దాంట్లో మాత్రం ఈటల రాజేందర్ గారు సరైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. అది వాళ్ళ పార్టీ నుంచి కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారము ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఈ ప్రాజెక్టులైనా ఇవైనా ఏటీఎం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏటీఎం గా తయారు చేసిందని వాళ్ళ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా తయారైందని వాళ్ళ నాయకులు అందరు చెప్పడం జరిగింది. కానీ ఈటల రాజేందర్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడిండో ఆ రోజు మాత్రం స్టేట్మెంట్ మాత్రం తప్పు. అదే రకంగా ఈ ఇప్పుడు చెప్పిన రకంగా
కొన్ని భూములను కూడా సుమారుగా 30,000 ఎకరాలను కూడా వాళ్ళు అన్యాక్రాంతంగా చేయడం జరిగింది. దాని మీద కూడా స్పెషల్ గా దాని గురించి కచ్చటపతంగా చర్య తీసుకొని ఎవరెవరు లబ్ధి పొందిండ్రు, ఎక్కడ లబ్ధి పొందిండ్రు, దీనికి ముఖ్యంగా ఎవరు లబ్ధి కాదు, ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు. దాంట్లో కేసీఆర్ కుటుంబము కుటుంబమే దీంట్లో లబ్ధి పొందింది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకోటి ఈ స్పెషల్ ఎంక్వైరీలో ఎస్బీలో వీళ్ళనే వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళ కులానికి సంబంధించి రావు అంటే ప్రభాకర్ రావు అనుకోండి, ప్రదీప్ రావు అనుకోండి, తిరుపతి రావు అనుకోండి, ఇట్లనే వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ కులానికి సంబంధించింది ఒక రకంగా చేసి కులం మీద కూడా అందరి కులంలో 100% లేరు, ఒక 10-15% ఉండొచ్చు, కానీ వాళ్ళ కులాన్ని కూడా కించపరిచే రకంగా వాళ్ళు తయారైనరు. అది మాత్రము తప్పు అనేది ఎన్ని రోజులు కూడా జాగది. ఖచ్చితంగా అది తప్పు జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. ఆ తప్పును బయట పెట్టి వాళ్ళని శిక్షిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ పార్టీని పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. పార్టీ సూచన కూడా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని చట్టపరంగా శిక్షించి ఆ పార్టీని పూర్తిగా నిషేధిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నానండి. రైట్. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే విజయ్, చెప్పండి. ఎస్, అంటే ఇందాక వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏం ప్రస్తావించారంటే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలామందిని పెట్టుకున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, లేకపోతే రవీందర్ రావు, ప్రణీత్ రావు, వీళ్ళందరినీ కూడా అంటే బయటి వ్యక్తుల్ని ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఎక్కడైనా విషయం బయటికి పోకే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ వరకు పెట్టుకొని ఆ విధంగా కూడా మరొక మిస్టేక్ చేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే సామాజిక వర్గం ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగత సంభాషణని వాళ్ళు ఫోన్ కాల్స్లో మాట్లాడుకునేటువంటి సంభాషణని వినడం అనేది అత్యంత హేయకరమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 100 ముచ్చట్లు ఉంటాయి వాళ్ళ మధ్యలో, అవన్నీ కూడా వినాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అవన్నీ విని చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళబోతోంది కేసు, ఇక నుంచి ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే విన్నన్ని విమర్శలు విన్నాం, చూసినన్ని అంటే మా ఫోన్ ట్యాప్ అయిందని చాలా చూసాం. ఏంటి భవిష్యత్తు, భవిష్యత్తులో ఏం జరగబోతోంది? విజయ్, మీకు అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి, దాంతో పాటు వెంకటరెడ్డి గారికి అవనానం. ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మనం గమనించాలి. అలాంటి వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. వాళ్ళ రాజకీయ విషయాలతో నేను ఏకీభవించాను, కానీ వాళ్ళ రాజకీయ విమర్శలు చేసుకుంటారు. వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టాను. రామచంద్ర గౌడ్ గారు కానీ వాళ్ళు చేసింది లీగల్ గా, టెక్నికల్ గా 2 విషయాలు చెప్తాను. విచారణలో అవుతే కనుక వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా అసలు టెలిఫోన్ టాపింగ్ ఎందుకు జరుగుతుంది, అది అడ్వకేట్ 2 విషయాలు అకాడమిక్ గా మాట్లాడు. ఏ ప్రభుత్వం అయినా రామరాజ్యం నుంచి ఇప్పటి వరకు, ఎందుకు రామరాజ్యం అంటున్నాను, రామరాజ్యంలో కూడా రాముడు ఆనాడు గూఢచారుని పంపితే ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవడానికి పంపిండు. ఆనాడు ఈ టెలిఫోన్ లేవు, ఏం లేవు కనుక ఆయన వెళ్ళినప్పుడు ఒక శాఖలో ఆయన తన భార్యను కొడుతూ ఏమైతే మాటలు అన్నారో దాన్ని విన్న తర్వాత ఆ భార్యను తగ్గించిండు, అది వేరే సంగతి. కానీ ఆనాడు కూడా గూఢచర్య ఉన్నది. మహాభారతంలో కూడా పెద్ద ఎత్తున గూఢచర్య ఉన్నది విషయాలు తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆధునిక ప్రభుత్వాల్లో కూడా అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు, ఈ ప్రభుత్వం చేయడం లేదా అని ఎవరు అడుగుతా చేస్తున్నా ఖచ్చితంగా, కానీ లీగల్ ట్యాపింగ్ అన్నారు. కనుక లీగల్ ట్యాపింగ్ కు ఇల్లీగల్ ట్యాపింగ్ కు తేడా ఒకటే చెప్తాను. అంటే కేంద్ర హోంశాఖకి రాష్ట్ర హోంశాఖ నుండి, అంటే ముఖ్యమంత్రితో సహా దానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి కమిటీ కనుక దానిలో ఏవైతే ఎవరిని ట్యాప్ చేయాలి, ఏ ఫోన్ ట్యాప్ చేయాలని దాని మీద ఒక చర్చ జరిగి ఆ ఫోన్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపితే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తే అప్పుడు దాన్ని ట్యాప్ చేయడానికి వీలు ఉంటుంది. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటారు. లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు తప్పంటారు? దానిలో 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో మత తీవ్రవాదం కానీ, రాజకీయ మన వామపక్ష తీవ్రవాదం కానీ, దాంతో పాటు ఇంకా ఎవరైనా సంఘమిత్ర శక్తులు ఏమైనా చేస్తున్న పని ఏమైనా కావచ్చు, అది వామపక్షం కావచ్చు. అట్లాంటి వాటిని నిరోధించడానికి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు యంత్రాంగం ఉండాలి. ఇప్పుడు ఒక సంఘటన జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది, గడ్డిపిస్తుందా అని అంటారు ఎవరైనా. ఎందుకంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి. కనుక అది తెలుసుకోకుంటే సాధ్యమే కాదు. కనుక ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర ఏ పార్టీలు ఉన్నా కూడా చేయాల్సిందే. లీగల్ గా దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకున్న నెంబర్లు ఏంటి, ఇల్లీగల్ గా చేసిన ఏంటి గమనించాలి. 2 ఉన్నాయి. ఒకటేమో స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించాలంటే ఒకే సామాజిక వర్గం నుంచి తీసుకున్నారు వాళ్ళు. అందులో బయట వాడు కూడా ఉన్నారు. శ్రవణ్ రావు బయట, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు. ఆయన ఒక ఛానల్ హెడ్,
అట్లాగే మిగతా వాళ్ళందరూ తిరుపతి అన్న కానీ కొంచెం సామాజిక వర్గాలు కొన్ని వేరే ఉండొచ్చు, కానీ అందరూ అంటే కీలకమైన పదవుల్లో వాళ్ళని పెట్టాం. నెంబర్ 1. రెండోది ఏం చేశారంటే టెక్నికల్ గా ఈ ట్యాప్ చేసే క్రమంలో ఇప్పుడున్న ఎక్విప్మెంట్ సరిపోదని మొదలేమో ఒక పోలీస్ స్టేషన్ లో ఎక్విప్మెంట్ పెట్టి అయితే మనకు ప్రణీత్ రావు అప్పచెప్తే ప్రణీత్ రావు ఏం చేశాడు, రాజు కంటే రాజభక్తి చూపించి ప్రభాకర్ రావు ఇంట్లో ఆయన సొంత ఇంట్లో మళ్ళీ ఎక్విప్మెంట్ కొంతగా పెట్టి, అంటే ప్రభాకర్ రావు గారు రోజు ఆఫీస్కి వచ్చిపోవడం అవసరం లేకుండా ఆయన ఇంట్లో నుంచి కూడా ఆయన ట్యాప్ చేయొచ్చు, అది కూడా పెట్టారు. అది మనకు కళ్ళగట్టిన కనపడుతుంది. మొత్తం ఎక్విప్మెంట్ అంతా విదేశాలని దిగుమతి చేసుకున్నారు. విదేశాలను దిగుమతి చేసుకుంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, ఎందుకంటే పెగాసెస్ కనుక చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా, పెగాసెస్ మీద చర్చ జరిగింది కదా. ఇప్పుడు విదేశాల నుంచి ఈజిప్ట్ మనకు ఇజ్రాయెల్ నుంచే మనకు కొన్ని పరికరాలు దిగుమతి చేసుకుంటా అంటున్నారు. ఆ దిగుమతికి అనుమతి ఇచ్చేటప్పుడు అది అంటే లీగల్ అంశాలు మర్చిపోయి మనం రాజకీయ అంశాలు మాట్లాడుతున్నాం. నేనేమంటా అంటే అది ఎవరి పేరు మీద దిగుమతి అయింది? తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరు మీద అయిందా, లేకపోతే వ్యక్తుల కేసీఆర్ పేరు మీద అయిందా, లేకపోతే కేటీఆర్ పేరు మీద అయిందా, లేకపోతే ప్రభాకర్ పేరు మీద అయిందా? అది తెలుసుకోవడానికి ఎంతసేపు అంటున్నాను. ఇప్పుడు ముందేది కంకడానికి అర్థం ఎందుకు, రాజకీయ విమర్శ చేయడానికి ఈ పార్టీలను ముందరకు వస్తున్నాయి, కానీ ఒరిజినల్ విషయం ఎంత తెలుసుకుంటున్నారు. యాజ్ అడ్వకేట్ గా క్రైమ్ ను ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు దాన్ని ఒక పద్ధతి ప్రకారం పోవాలి కదా. ఇప్పటికీ దాని మీద తెలుస్తలేదు. మాట్లాడితే మనం రాజకీయ ఆరోపణలు చేసుకుంటాం. విదేశాలకు తెప్పించారు ఎక్విప్మెంట్ తెప్పిస్తేందుకు విదేశాలకు తెప్పిస్తే ఇటువంటి ఎక్విప్మెంట్ కు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో కూడా నేను అడుగుతున్నాను, విజయ్ గారు కొంచెం అక్కడ మీకు మాట్లాడింది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ కాంగ్రెస్ లో కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇల్లీగల్ గా డబ్బులు పోయినాయి అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా పోతే తప్పే. నిజంగా రిజర్వ్ బ్యాంకు తప్పు చేస్తే రిజర్వ్ బ్యాంకు శిక్షించాలి కదా. డబ్బులు డాలర్ రూపంలో పోతే అసలు సంగతి తెచ్చిపెట్టి రాజకీయ ఆరోపణలు చేసుకుంటే కేసులు వీక్ అయితే నా బాధ ఏంటంటే అవినీతి పనులు జైలు పోవాలి, ఇటువంటి తప్పులు చేసినప్పుడు జైలు పోవాలి ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఏమైతే అసలు కంటే కొసరు ఎక్కువైపోయి రాజకీయంగా దీన్ని చేయడం వల్ల ఏమైందంటే అసలు నిందుతో తప్పించుకుంటారంటున్నారు. ఇక్కడికి వస్తాను. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం 2 ఆఫీసులు నడిపారు. 2 ఆఫీసులో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తెప్పించారు. ఇది తెప్పించిన దాన్ని పట్టుకోవాలి. ఎవరు చెప్పారు, ఎవరి పేరు మీద వచ్చింది ఉంటది కదా, ఎవరు అక్కడి నుంచి ఎట్లా వచ్చిన వట్టిగా రాదు కదా, సరిహద్దు దాటైతే ఆకాశం నుంచి ఊడిపడదు కదా. అదొకటి నెంబర్ 1. రెండోది ఏంటంటే ఏ నెంబర్ ట్యాప్ చేశారు. నేనేమంటున్నాను స్పష్టంగా, ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ మన ముఖ్యులను కూడా ట్యాపింగ్ చేశారని వాళ్ళు చెప్తలేరు బయటకు, కానీ హరీష్ రావు గారు లాంటి కూడా ట్యాపింగ్ అని అంటున్నారు. ఎందుకంటే అల్లుడు ఏం చేస్తున్నాడు, కొడుకు ఏం చేస్తున్నాడు, బిడ్డ ఏం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాజ్యం అనేది ఎంత దుర్మార్గం, అధికారం ఎంత దుర్మార్గం అంటే తమ భేదం లేకుండా చేస్తుంది. పాము కదా తనకు గుడ్లను తానే మింగినట్టు రాజ్య అధికారంకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా అటువంటి పాటిస్తుంటారు. ఎందుకంటే నా గురించి ఏమనుకుంటున్నారు, నా వరకు రాకుండా ఏం చేయాలి అని దగ్గర మిత్రులది కానీ పార్టీలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తలేదు, మనం చెప్తున్నాం అంతే తేడా. మిగతా పార్టీలు సహజంగానే ఇవాళ ఈటల రాజేందర్ గారు అందులో అట్లా మాట్లాడింది, ఇందులో మాట్లాడింది అంటే ఆనాడు ప్రభుత్వంలో భాగము, ఆనాడు ఏదైతే ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్ గా ఉండు కనుక కేబినెట్ లో ఏం జరిగింది చెప్పడానికి ఆయనకు అనుమతి అంతకంటే లేదు. ఆయన అడిగిన ప్రశ్న కూడా అదే, అవినీతి జరిగిందా లేదా అని అడగలే ఈటల రాజేందర్ గారిని. ఈటల రాజేందర్ గారిని అడిగింది ఏంది, మీరు ఇది కేబినెట్ అనుమతి ఉందా, మీ ఆర్థిక శాఖ దగ్గరకు వచ్చిందా, అయ్యా అది వేరే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, అది వేరే క్యాష్ అని చెప్తున్నాను. అక్కడ మాట్లాడడానికి కారణం అది. ఇక్కడ ఇది మాట్లాడడానికి తన సొంత ఆయనే బాధితుడు ఇందులో, ఆయన భార్య, ఆయన కుటుంబం అంతా బాధితులు ఇందులో. నేను యాజ్ అడ్వకేట్ గా ప్రజల ఎవరైనా సరే, నాది కానీ మీది కానీ పార్టీ సంబంధం లేకున్నా సరే వ్యక్తి స్వేచ్ఛను అరికట్టడం తప్పు ఎవరైనా సరే. కానీ ఇక్కడ వ్యక్తి గోప్యతను కూడా భంగం కలిగించింది కదా. పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరిగింది. దీనిలో స్పష్టంగా తమ భేదం లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. దానిలో ముఖ్యంగా ఇవాళ ఈటల రాజేందర్ గారు సాక్ష్యానికి వెళ్ళాను కానీ మళ్ళీ చర్చకు వచ్చింది. ఈటల రాజేందర్ గారి మాటలు చెప్పాలంటే ఆయన 2018లో చేసినప్పుడు ట్యాప్ చేసినట్టు లెక్క. ఎందుకంటే మంత్రివర్గంలో తీసుకోలేదు, చూసినా మీరు మంత్రివర్గంలో అప్పుడు 2018లో కేవలం ఇద్దరే ఉన్నారు, ఒక మన కేసీఆర్ గారు, తర్వాత ముస్లిం మంత్రిని తీసుకున్నారు. మిగతా ఎవరిని అల్లుని, కొడుకును, బిడ్డ రాజేంద్ర గారిని ఎవరిని తీసుకోలేదు. అప్పుడు ఒక 6 నెలలు 4 నెలలు వెయిట్ చేశారు. ఎందుకు, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ లో వీళ్ళకి అసలు విషయం తెలిసింది. ఎప్పుడు కూడా నాయకుడు పక్కనున్న మిత్రుని కూడా అనుమానిస్తే ఏమవుతుందంటే ఈ చేయని అనుమానిస్తే బతకలేడు. ఎప్పుడు కూడా చాలా కష్టం అంటున్నాడు. అంతకంటే ఆత్మక్షోభం కూడా ఏం లేదు. ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో తెలిసే ఏదైనా ఉంటే అందుంటే అది కనుక్కుంటే వాడంత చచ్చి బతికి సస్తాడు వాడు. ఎందుకంటే ఎవరేమనుకుంటారో తెలిసినాక వాడు ఉంటాడా, భార్య ఏమనుకుంటారు అంటే ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం వల్ల వచ్చిన నష్టాలు అంటున్నాను నేను. ఇక్కడ కేసులోకి వస్తే 2 విషయాలు నేను స్పష్టం చేస్తున్నాను. ఒకటి, కేసు విచారణలో ఉంది. అనవసరంగా ఎవరిని మన బదనాలు చేసి ఊరుకుంటే లాభం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంటంటే ప్రభాకర్ రావు గారు స్పష్టంగా చెప్తున్నారు, నాకు పై అధికారుల అనుమతి లేతోనే చేసిన అంటున్నారు కదా. పై అధికారులు ఇవ్వదు, ఎందుకంటే ఈయన స్థాయి అదే కావచ్చు, కానీ ఈయన విచారణలు తేల్చాల్సిన బాధ్యత ఏంటంటే పైది. ఒకటి, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇట్లాంటి కేసులో చిక్కరు. డైరెక్ట్ గా ఏదైనా కోడ్ భాషలో మాట్లాడతారు తప్ప
ఫోన్ ట్యాపింగ్ చేయమని ఫలానా నెంబరు ఫలానా వెంకటరెడ్డి గారితో రామ్మోహన్ రావుతో మన రామచంద్ర గౌడ్ గారితో చేయమని ఎవరు చెప్పారు అంటున్నాను. యాక్చువల్ గా వాళ్ళు పోరు, పోయేది వీళ్ళే, అధికారులే. నేను చెప్పాను, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించిన అధికారులే జైలుకు పోయిన సందర్భాలు చూశారు. మీరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి పోయినా, మన రాజశేఖర రెడ్డి గారు పోయినరా, మన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన సొంతంగా ఓడి వేరు, కానీ ఆయన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మొన్న సునీల్ కుమార్ గాని మన పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళు పోయిందా, ఆయన పోయిందా? అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నానంటే వీళ్ళే పోతారు జైలుకు, అస్సలు బయటపడాలంటే అస్సలు విషయం చెప్పాలి. కొందరు ఇప్పుడు నా ఉద్దేశం విచారణ ఏం జరిగింది తెలియకుండా రాజకీయ పార్టీల వాళ్ళు విమర్శ ఏం చేస్తున్నారంటే కేసీఆర్ పేరు చెప్పిండు ఒక ఆయన అంటాడు, కేటీఆర్ పేరు చెప్పిండు ఒక ఆయన అంటాడు. ఎట్లా మనకు ఇప్పుడు మన బట్టగాల్చి మీదేస్తే లాభం లేదు కదా, రాజకీయ ఆరోపణ చూసుకుందాం వేరే. కానీ ఇప్పుడు విచారణ జరుగుతున్న అన్ని అంశాలను చూసుకుంటే కొంత లోపం ఏం కనపడుతుంది అంటే గొర్రెల కుంభకోణం మొదలుపడ్డది. ఈ టెలిఫోన్ తర్వాత ఈ కార్ రేసు ఇట్లా ఒక్కొక్కటే 4-5. ఇప్పుడు కాళేశ్వరం, థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏవైతే భద్రాద్రి యాదాద్రి కొన్నిట్లో రిపోర్ట్ వచ్చింది కదా, ఎందుకు బయట పెడతలేదు అంటున్నాడు. ఇప్పుడు విశ్వసనీయత ప్రభుత్వాన్ని పెరగాలంటే భద్రాద్రి యాదాద్రి మీద నరసింహారెడ్డి గారు పోయిన తర్వాత లోకూర్ గారు రిపోర్ట్ ఇచ్చారు, 3 నెలలు అవుతుంది. అది బయట పెట్టండి, ఎవరైతే దొంగ అయితే తెలుస్తారు కదా. అట్లా కాళేశ్వరంలో విజిలెన్స్ కమిటీ బయట పెట్టింది పేర్లతో సహా, ఈ ఇంజనీర్లు చేశారు తప్పని కనపడుతుంది కదా. 200 కోట్ల రూపాయలతో ఇద్దరు దొరికి, 200 కోట్ల రూపాయల ఆస్తులతో ఇది నూనె శ్రీధర్, అంతకుముందు అదేరాం. ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడకుండా ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, ఈ ఏసీబీ ఈ పోయిన సంవత్సరం 123 మందిని పట్టుకున్నది ఏసీబీ. అంతకుముందు సంవత్సరం, ఈ సంవత్సరం 6 నెలలు తిరగక ముందే 122 ఇప్పటికే వచ్చింది. సగం పోయిన సంవత్సరం మొత్తం అయితే ఎంతనో ఏసీబీ దాడులు చేస్తే ప్రతి వాడి దగ్గర డబ్బులు దొరుకుతున్నాయి. ప్రభుత్వాలు మారినాయి, ప్రజల బతుకులు మారినాయా, అవినీతి మారిందా? దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయాలంటున్నాను. కేవలం రాజకీయ కేసుల్లో విచారణ చేస్తామవుతుందంటే ఇది రాజకీయ నాయకులు తప్పించుకుంటారు, అధికారులు జైలుకు పోతారు. ఈ కేసులో మాత్రం నేను డిమాండ్ ఏంటంటే వీలైన తొందరగా చేయండి, వీలైన తొందరగా ఎంక్వైరీ చేయండి. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో పనిచేసిన కొందరు మిత్రులు కూడా అందులో పిలిచారు. ఎందుకు పిలిచారంటే వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు కదా, ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ అని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదుదారులను కూడా పిలిచి విచారించారు. వీలైనంత వరకు ఈ విచారణ పూర్తి చేయాలి. ఆ పెగాసిస్ అది మన ఇజ్రాయల్ తీసుకున్న ఆ టెక్నాలజీతో తీసుకున్న అది ఏందో తేల్చాలి. తేల్చి వీలైన త్వరగా కేసీఆర్ కావచ్చు, దేవుడు కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల గోప్యతకు భంగం పెట్టి సెలబ్రిటీస్ బతుకులు బాగా నాశనం చేసి చాలా మంది తంపులు పెట్టి చివరికి బ్లాక్ మెయిల్ చేసి లంచాలు తీసుకున్నారు వీళ్ళు. ఇదే అధికారులు ఒక మాట సార్ విజయ్ గారు, బ్లాక్ మెయిల్ చేసి లంచాలు తీసుకున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ కుటుంబాలకు చిచ్చు పెట్టి వాళ్ళ భార్యాభర్తల మీద కూడా రహస్య సంబంధాలు ఉంటే వాళ్ళని కూడా బయట పెట్టి ఈ అధికారులే బ్లాక్ మెయిల్ చేసి లంచాలు తీసుకున్న స్వయంగా సాక్ష్యాలు ఉన్నాయి తీసుకొచ్చారు. కానీ ఇంకా లేట్ చేసి మంచి చెట్టు అయింది. ప్రభాకర్ రావు గారు లేకపోయినా లేట్ అయింది, ప్రభుత్వాన్ని నిందిస్తలేను. కానీ వచ్చిన అధికారుల విచారణ పూర్తయితే వీలైనంత త్వరగా దోషులను తేల్చాలని, శిక్షించాలి. లేకపోతే రాజకీయ ఆయుధంగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రవీంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేము అందుబాటులో. ఓకే, పర్లేదు, ఏం పర్లేదండి. అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేవలం గత ఎన్నికల్లో కాదు, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాజకీయ కారణాల కోసం చేసి అది పూర్తి వ్యక్తిగతంగా కూడా వెళ్ళింది. చాలా మంది ఫోన్లు వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు విని వాళ్ళ కుటుంబ కలహాలు రావడం కావచ్చు, డబ్బులు వసూలు చేయడం కావచ్చు కూడా జరిగింది. మొత్తానికి మూల కారణం కేసీఆర్ అంటే ఈరోజు ఈటల రాజేంద్ర గారు కూడా ఫైర్ అవుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇన్ని ఆరోపణలు వస్తున్న తర్వాత ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా కొంచెం లేట్ అయినా కూడా చర్చలో పాల్గొంటున్నాం. కాకపోతే దానిలో ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి అన్నలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు, ఎందుకంటే కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళందరూ రాజకీయాలు చేసేది. కేసీఆర్ లేకుంటే వాళ్ళకి ఒక్కరోజు కూడా వాళ్ళకు ముద్ద దిగది, మింగుడు పడది. వాళ్ళ పేరు తలుచుకోకపోతే వాళ్ళకి ఎవరికి కూడా కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేసినా 100% తప్పే. ఎందుకంటే దానికి ఎవరు కూడా వేరే మాటలు మాట్లాడతలేము. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ క్రీడ మొత్తం ఎట్లా జరుగుతుందంటే కంప్లీట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి రంగంలో ఒకటి తీసుకోవడం. ఇటు ఫస్ట్ మన ఈ కాళేశ్వరం తీసుకున్నారు, కూలిపోయిందని దాంతో ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత మొన్నటి ఈ కార్ రేస్ అన్నారు. ఇట్లా అన్నిటిని ముందర పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వీళ్ళందరికీ అలవాటు అయిపోయింది. దానిలో ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా నీళ్ళ ఏలువేటి తీసినట్టే తప్ప ఇంతవరకు వాళ్ళు సాధించింది ఏం లేదు. అంతేందుకండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు, వాళ్ళ మంత్రులు చెప్తాను ఒకరికి మా ఫోన్లే ట్యాప్ అవుతానే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఫోన్లు ట్యాప్ అనేది అది ప్రభుత్వాలు చేస్తున్నాయా లేకపోతే అధికారుల ప్రమేయంతో చేస్తారా, వాళ్ళు ఎవరు చేస్తారనేది
అధికారులకు తెలుసు, అందరికి తెలుసు. అనవసరంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలని వాళ్ళందరూ చూస్తే ఆకాశం మీద ఉమ్మి వేసుకున్నట్టు అయితే తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితులు లేదు. ఖచ్చితంగా అధికారులకు ఏది అవసరమో ఎట్లున్నదో అది చేస్తారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్తారు, మనమే తింటున్నాం కదా తప్ప అందులో కేసీఆర్ గారికి ఎటువంటి ప్రమేయం ఉండదు. కేవలం రాజకీయ కక్షతోటే వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు. నిజంగా కొంచెం మాట్లాడదాం అనుకున్నా కానీ మాకు ఇక్కడ వర్షం పడుతుంది, మధ్యలో ఆగి చర్చలో ఉన్నాము, కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం మన్నించాలి అందరూ కూడా. పర్లేదండి. ఎస్ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అంటే కేంద్ర ప్రభుత్వం కిందకే వస్తుంది ఈ టెలికాం యాక్ట్ ఇవన్నీ కూడా. కాకపోతే కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని దీనిపైన విచారణ ఎందుకు చేయకూడదు అనేటువంటి ప్రశ్న కూడా లేకపోలేదు. ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలనే చెప్తున్నారు కానీ ఇంత పెద్ద ఇష్యూ అవుతోంది, ఇంతమంది రాజకీయ నాయకులు బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్నారు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? అంటే విజయ్ గారు, ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేయాలంటే ఎవరు చేయాలంటే తర్వాత సిట్ తర్వాత ఒకవేళ కేంద్రం నుంచి చేయాలంటే ఎవరు చేయాలి? సిబిఐ ఎంక్వైరీ కదా, సిబిఐ చేయాలి కదా. సిబిఐ రావాలి రాష్ట్రంలోకి అంటే కన్సెంట్ ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక్క కన్సెంట్ ఇచ్చి కాల్ఫర్ చేసి లేదు మీరు సిట్ కాదు సిబిఐ ఎంక్వైరీ చేద్దాము, సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే నిజాలు ఇవన్నీ కూడా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఒక కన్సెంట్ ఇవ్వమని చెప్పండి. నిన్న కూడా మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా డిమాండ్ చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సిట్లో రిపోర్ట్లో సరిగ్గా వస్తుందో రాదో కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాత్రం డెఫినెట్ గా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు కదా. సో ఎవరి వాళ్ళకి కన్సెంట్, ఇప్పుడు కన్సెంట్ ఇస్తే డెఫినెట్ గా వస్తుంది, లేదు కాదు అంటే మరి డెఫినెట్ గా ఇంకొక రోజు ఎప్పుడో ఒక రోజు సుమోటోగా తీసుకొని ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కోర్టుల ద్వారా ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే కోర్టులో మరి పిటిషన్ వేసి వాళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి తప్పితే. సో లేదు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే టెలిఫోన్ యాక్ట్ ప్రకారం ఈ విధంగా ఇన్ని వేల మంది జీవితాలని తొంగి చూసి నాశనం చేసిందంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళ జైలు పంపాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరైతే భంగం కలిగించారో వదిలిపెట్టే సమస్య ఉండకూడదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నీతి మాలిన రాజకీయం కోసం, రాజకీయాలు చేయడం కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం 2018 ఎన్నికల్లో ఒక సంవత్సరం ముందరనే పోయిండు. నేను అనుకుంటే అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ ఏమైనా చేసి ఉంటారేమో. సో చేసి 2019లో మనం గెలవలేము, ఎన్నికలు వస్తే అందుకనే దానికంటే ముందుగా ఎన్నికలకు పోదాం, ఎన్నికలు గెలుద్దాం, గెలిచే అవకాశాలు ఉంటాయి, లేదా ప్రజల్లో విరక్తి వచ్చే అవకాశాలు ఉంటాయి మన పార్టీ మీద అనే ఆలోచనతోటి మరి 2018లో ముందస్తుగా ఎన్నికలు పోయారు. సో అప్పటి నుంచే మొదలుపెట్టినట్టు కొడతా ఉంది ఇదంతా కూడా. అప్పటి నుంచి ఒకరిని ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ వినుకుంటూ వాళ్ళ సంగతి ఏందో చూసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరే బిజినెస్ చేస్తున్నారు, ఎవరు రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు, భార్య భర్తలు మాట్లాడే విషయాలు కూడా వీళ్ళకి అవసరమా? ఎంత సిగ్గు పోయి సిగ్గులేని అంశం అంటే ఇదంతా చెప్పాలంటే. వాళ్ళు అసలు మరి బాధపడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాదు, కానీ ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారంటే డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఒకటేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న హరీష్ రావు గారు కాళేశ్వరం కమిషన్ దగ్గర ఎంక్వైరీకి వచ్చి అక్కడ అంతసేపు ఉండి వాళ్ళు చెప్పిపోయింది ఏంటంటే కోడిగుడ్డు మీద ఈగలు పీకినట్టుగా ఏం చెప్పారు, మాది కాదు, మాకేం తెలియదు, డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ రీలొకేషన్ కానీ మిగతా ఏం తెలియదు, క్యాబినెట్ మీటింగ్ లో క్యాబినెట్ ఆమోదం తర్వాత మొత్తం బాధ్యత అంతా ఇంజనీర్లదే అని చెప్పారు. సో నేనేమంటున్నా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఇట్లానే చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ రేపొద్దున బాస్ ఎవరో సుప్రీం ఎవరో ఎవరెవరు పిలిచిన తర్వాత కూడా రేపు వచ్చి నేను కాదు చేసింది, మేము చేయలేదు, అది ఎంత కూడా ఏదైతే అధికారులు ఉన్నారో. అంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ మరో డౌట్, ఇప్పుడు రామ్మోహన్ గారు అడిగినట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇతర ఇజ్రాయెల్ దేశం నుంచి కూడా కొన్ని పరికరాలు తెప్పించారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇతర దేశాల్లో ఉన్న పరికరాలు ఏ విధంగా వస్తాయి? ఇవన్నీ డౌట్సే కదా. నేను
మాట చెప్పాలా విజయ్ గారు, ఇంతకుముందు ఒకటి చెప్పాను. దీనికి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీలో సిఎస్ ఉంటారు, విఐడి సెక్రటరీ ఉంటారు, హోమ్ సెక్రటరీ ఉంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు. ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ కాదు, అప్పుడు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ కాదు. సో వీళ్ళనే డైవర్ట్ చేసి 1-2 years బాగానే సబ్మిట్ చేసి అనుకుంటారు పేర్లు. ఏది ముస్లిం మన నక్సలైట్ల మద్దతుదారులు అని పేర్లు చెప్పి సో అలాంటి డైవర్ట్ చేసి మిగతా పేర్లను ఎక్కి దాంట్లో తీసుకొచ్చి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా. మరి అంటే రేపొద్దున నేను ఏమంటున్నా అంటే కస్టమ్స్ వాళ్ళని కూడా డైవర్ట్ చేసి తీసుకొచ్చిరేమో అనుమానం కలుగుతుంది. ఉందా లేదా చెప్పండి? హైదరాబాద్ కానీ బొంబాయి కానీ మిగతా కానీ కస్టమ్స్ వాళ్ళని కూడా మేనేజ్ చేసిరేమో వాళ్ళు. అది కూడా బయటకు వస్తుంది. ఎప్పుడు బయటకు వస్తుంది? ఈ బాసుని సుప్రీంని ఎంత బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఎంక్వైరీలో ఈ పేర్లు రాకపోతే రేపొద్దున సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే డెఫినెట్ గా కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరైనా దీనికి ఏమైనా సపోర్ట్ చేసిరా, దాన్ని వాళ్ళ ద్వారా ఏమైనా బయటకు వచ్చినా తీసుకొచ్చిరా లోపలికి, ఇది తెలంగాణ రాష్ట్రంలోకి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. డెఫినెట్ గా ఈ ఎంక్వైరీ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా జరగాలి. మొత్తం టోటల్ గా వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా మరి బయటకు తీసుకురావాలి. అప్పుడే కానీ నమస్కారం, క్షమించాలి. ఎందుకంటే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దాని మీద కాగితాలు ఉంటాయి కదా, ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? అక్కడి నుంచి ఇజ్రాయల్ నుంచి ఇక్కడ ఈ దేశానికి ఏ ఎక్విప్మెంట్ వచ్చినా కస్టమ్స్ కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండా రాదు. ఇది రాసింది కదా, ఇది వట్టి ఏదో పార్షియల్ కాదు కదా తెచ్చుకునేది. లీగల్ గా ఉంటేనే అటువంటి పరికరాలు. అంటే మరొక డౌట్ కూడా రామ్మోహన్ గారు, అంటే మీరు ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే కన్సల్ట్ ఉండాలేమో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసి, లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి, లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీని మోసం చేసిన దానికి కిందకి వస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకోవడానికి ఉండదా అనేది అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఇక్కడ సప్లై చేస్తే ఎవరన్నా పూర్తిగా ఇల్లీగల్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏమన్నా కుమ్ముక్కై వాళ్ళు దొంగతనంగా అమ్ముకుంటే చెప్పలేను, కానీ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇట్లాంటి పరికరాలు రావడానికి వీల్లేదు అంటున్నాను. ఇండియన్ గవర్నమెంట్ అంటున్నాను, బీజేపీ మోడీ ఆ సమస్య కాదు. ఇవాళ ఇది కొత్తగా నెహ్రూ హయా నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ స్వాతంత్రం రాకముందు కానీ నేను పురాణ కాలం చెప్తున్నాను, ఇప్పటికీ ఉంటది. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటే ఇల్లీగల్ గా జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు లీగల్ గా ఇల్లీగల్ ఎప్పుడు చెప్తారు? రేపు పొద్దున మీదో నాదు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కూడా అయితే మన కేసు పెడితే తెలుస్తుంది కదా. అందుకని నేను ఇక్కడ ఏమంటున్నాను, దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించి ఎన్ని రాళ్ళు వేస్తారో దానివల్ల అనవసరంగా నేరస్తులు తప్పించుకపోతారు అంటున్నాను. ఇక్కడ ఒక్కటే కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి ఏంటంటే భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ఇట్లాంటి పరికరాలు ఇండియాకి వచ్చినాయా రావడం ఒకవేళ వీలైతే కస్టమ్స్ వాళ్ళు కూడా పోతారు కదా, జైలుకి పోతారు కదా. మరి అక్కడి నుంచి ఎందుకు? ఇప్పుడు తీగ ఇక్కడ లాగితే అక్కడికి కాదు. ఇప్పుడు రాజకీయంగా చుట్టేసుకుంటూ పోతే కేసీఆర్ కేటీఆర్ మస్తు చాలా ఆలోచన అంటున్నా. వాళ్ళ పర్మిషన్ లేదు అయిందని నేను అంటలేను, కానీ అక్కడి నుంచి వాళ్ళకి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కానీ ఎక్కడ చిక్కరు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా ఒక సర్పంచ్ కి తప్ప ఎవ్వరికి చెప్పుకోలేదండి. వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ ద్వారానే రాజకీయం చేయాలి, మనం నిధులు పోవాలి. అటువంటి అప్పుడు ఈటల ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఏమన్నా చెక్కులు ఇష్యూ చేస్తాడు, ఏమన్నా సంతకాలు పెట్టి చేయడు కదా. సర్పంచ్ ఒక్కరికి ఏముంది? అది కూడా ఇప్పుడు ఈఓ పంచాయతీ ఈఓ కంబైన్డ్ సిగ్నేచర్ పెట్టారు. ఎందుకంటే దళితులు పేదలు సర్పంచ్లు అయినా వాళ్ళకి సంతకాలు పెట్టుడు ఎక్కడ దేని మీద పెడుతుంది తెలియదు కనుక బాధ్యతలు చేయాలంటే ఇప్పుడు అధికారులు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏమంటారు, అధికారులు బాధ్యులు అవుతారు. ఈ అధికారులు ఎవరెవరు ఏం చేసిండ్రు అనేది పూర్తిగా నేను చెప్పాను కానీ సహకరించారు, వాళ్ళు చెప్పింది విన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది, ఆ ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రభుత్వం ఏం చెప్తే అది వింటున్నారు, కాకపోతే జైలు పోయేది మాత్రం వీళ్ళే అవుతున్నారు అంటున్నాను. ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నేను కోరేది ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ ఎట్లా వచ్చింది, ఎవరి పేరు మీద వచ్చింది? ప్రభాకర్ రావు పేరు మీద వచ్చిందా? ఇప్పుడు ఇది ఇల్లీగల్ ఆఫీస్, ఇంట్లో ఆఫీస్ వాడికి వీల్లేదు. వాళ్ళు ఆఫీస్ ఒకటి ఉంది, కానీ ప్రభాకర్ రావు గారు రోజు ఆఫీస్కి రాకుండా ఆయన ఇంట్లో అరేంజ్ చేసి చెప్పిన ఇజ్రాయల్ టెక్నాలజీతో ఆఫీస్ అంతా రెండు ఇక్కడ అక్కడ. అందుకని మా ప్లాపీలు హార్డ్ డిస్కులు ఎందుకు వాళ్ళు కొట్టింది? వీళ్ళంతా దొంగతన పాపం లేకుండా భయమే లేదు కదా, అది అట్లే ఉంచవచ్చు కదా. అందుకని దాన్ని మళ్ళీ రికవరీ చేయాలి. డేటా రికవరీకి చాలా ఉందండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఇవాళనే 2,80,00,000 సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఫోన్లను పట్టుకొని ఎవరి వాళ్ళకి అప్పు చెప్తుంది పోలీసు. ఇవాళ ఎంత అడ్వాన్స్ అయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక ఇప్పుడు నా ఫోన్ ఉంది అనుకోండి, నేను స్విచ్ ఆఫ్ చేసి బొందల పడేసిన దీన్ని గుర్తించే పరికరాలు వచ్చినాయి. మనకు ఇదివరకు స్విచ్ ఆఫ్ చేస్తే దొరకకపోయేవాడు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒక సెల్ ఫోన్, ఒక మామూలుగా సెల్ ఫోన్ పట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటి పట్టుకునే వ్యవస్థ లేదా అంటున్నాను నేను.
అంటే విచారణను ఆ వైపు తీసుకెళ్ళండి. రాజకీయంగా విచారణ చేస్తే రేపు రాజకీయంగా బయటపడే అవకాశాలు కూడా వాళ్ళకు ఉంటాయి. బట్టగలిసి మీద వేసి మాకు సంబంధం లేదు వాళ్ళు అంటారు. రేపు పొద్దున ఏం తెలియదు అనుకోండి, సిట్టు విచారణ ఏం తెలుస్తారంటే నేనేమనుకుంటా అంటే అధికారులు పోతారు జైలుకు, రాజకీయ నాయకుల మీద ఏం తేలకపోతే మళ్ళీ ఈ సిబిఐ విషయంలో మా వెంకటరెడ్డి గారు అనేది కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే సిబిఐ ఎంటర్ కావాలంటే పర్మిషన్ కావాలి, జనరల్ పర్మిషన్ లేదు. అదే ఈడీ కావచ్చు, కానీ ఇక్కడ డబ్బులు మారలే కదా. ఈడీ ఎప్పుడైంది? ఈ కార్యక్రమం అయింది. అక్కడ కూడా డబ్బులు మారలేక అక్కడ రావడానికి వీల్లేదని నేను వాదిస్తున్నా అడ్వకేట్. కానీ ఇక్కడ మాత్రం ఈడీ వస్తుంది వీల్లేదు, ఈడీకి పర్మిషన్ అవసరం లేదు. కానీ చేతుకు డబ్బులు మారలే కదా. కానీ ఒక్కటి చేస్తే ఏంటంటే ఎవరైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏది నాతో లంచం తీసుకున్నారు, బెదిరించారు, డబ్బులు అడిగారు అనే ఆధారాలు ఉంటే మాత్రం ఆ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో ఈడీ కూడా ఎంటర్ కావచ్చు. ఆ విషయంలో కూడా లీగల్ గా కొంత అవకాశం ఉంది. ఎందుకో ఈ కేసును రాజకీయంగా విచారణ కోసం చేస్తున్నారు తప్ప అసలు ఏది టెక్నికల్ గా విచారణ చేస్తే చాలా నిజాలు బయటపడితే విజయకాంత్. కానీ రామ్మోహన్ రావు గారు ఇప్పటి వరకు ప్రభాకర్ రావు గారిని చాలా సార్లు పిలిచారు, ఆయన ఏ సమాచారం ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా బయట చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? చుట్టూ వాళ్ళు చుట్టూ తెలియదు, గుర్తులేదు అంటున్నాడు. అసలు సార్ అదే సినిమాలు అన్నట్టు తెలియదు, రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం ఒకసారి. నేనేమంటున్నానంటే కొంత సమాచారం వస్తే విజయ్ గారు ఒక మాట అడిగితే అయితే వీల్లేదు కదా. అయితే ఆయన ఏం చెప్పిండంటే పై అధికారుల ఆదేశాలే పాటించాను అంటున్నారు. ఆయన పై అధికారులు ఉన్నారు, వాళ్ళని విచారించాలి. ఈటల రాజేందర్ గారు మల్లయ్య ఉప్పులేని ఎందుకు విచారిస్తున్నారు? మరి ఆయన పై అధికారులను స్పష్టంగా చెప్పిండు కదా, వాళ్ళని విచారించండి తెలుస్తుంది అంటున్నాను నేను. వాళ్ళు కేసీఆర్ పేరు చెప్తారా, కేటీఆర్ పేరు చెప్తారా? అంటే విచారణ తప్పుదారి పడుతుంది. ఇప్పుడు సిట్ మీద ఏం నమ్మకం ఉంటుంది ప్రజలకు? జనరల్ గా ఏముందంటే సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసింది, అధికారులందరూ వీళ్ళే ఉంటారు. అంతకని ఇంకోటి ఆ ర్యాంక్ కన్నా తక్కువ అధికారులు వీళ్ళు ఇంకో మాట ఉంటుంది సార్. ఇప్పుడు నాకంటే తక్కువ అధికారిని నా మీద విచారణ పెడితే కొంచెం భయపడతారా లేదంటారా? ఎప్పుడైనా రిటైర్ కావచ్చు, లేకపోతే సస్పెండ్ కావచ్చు. కానీ ఏమైందంటే ప్రభాకర్ రావు గారి కంటే తక్కువ అధికారాలు గల వాళ్ళని ఇందులో వేశారు. నేను సుప్రీం విచారణ చేయాలి దీని మీద అంటున్నాను. సుప్రీం అంటే సుప్రీం కోర్టు కాదు, ఇంతకంటే పై అర్థమైంది. సంబంధం లేని అధికారులతోటి రామచంద్ర గారు మీరేం చెప్తారంటే విచారణ మీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతోందో అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ వచ్చింది. ఎందుకంటే ఆయన కంటే కింది స్థాయి అధికారులను వేసినా, ఆయనకు అనుకూలంగా లేకపోతే ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వేసినా కానీ కేసు పక్కదో పట్టే అవకాశం ఉందనేది వారి అభిప్రాయం. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినాయి అనేది వస్తున్నది. అంటే జడ్జీలతోని స్పెషల్ గా రిటైర్డ్ జడ్జీలతోనో అత్యున్నతమైన న్యాయస్థాన వ్యవస్థని కూడా కించపరిచే రకంగా వీళ్ళు తయారు చేసిండ్రు. కాబట్టి దానికైనా ఉత్తమంగా చేస్తే బాగుంటది. రామ్మోహన్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని వాళ్ళ అధికారుల కంటే పై అధికారులతో చేస్తే బాగుంటది. ఖచ్చితంగా నిజాలను తీసుకోవాలి. ఇంకోటి వీళ్ళ నుంచి అంటే వాళ్ళు సామధాన అంటే మామూలుగా అడిగితే ఎవరు చెప్పరు, దాన్ని కూడా కఠినమైనగా వాళ్ళకు పర్మిషన్ తీసుకొని కఠినంగా వాళ్ళను నిజాలు తెలుసుకోవడానికి ఏ రకంగా పద్ధతులు అంటే టెర్రరిస్టుల దగ్గర నుంచి మనం ఏ రకంగా తీసుకుంటామో ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటంటే దాని నుంచి లబ్ధి పొందింది ఎవరు? లబ్ధి పొందింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్. ఎందుకంటే వాళ్ళు అధికారంలో రావడానికి చేసిన దానేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. దాన్ని సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వీళ్ళు నిజానికి కూడా ఎవరు మర్యాద అడిగితే ఎవరు కూడా చెప్పరు. దీన్ని తప్పు జరిగింది, 100% తప్పు, చట్ట వ్యతిరేకమైన చర్య. దీన్ని ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకోవాలి. అందరు కూడా సహకరించి అత్యున్నతంగా దీన్ని స్పెషల్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద నిందితుల మీద చర్య తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క మాట రామచంద్ర గౌడ్ గారు అన్నట్టు ఇది ఎంత నీచమైందంటే టెర్రరిజం కంటే నీచమైంది. తీవ్ర దుర్మార్గులు ఎలా చెప్పానంటే వ్యక్తి గోప్యతకు భంగం కలిగించి భార్యాభర్తలు సంభాషణ ఇల్లీగల్, నైతికతకు విరుద్ధం అంటున్నారు చేస్తున్నారు కదా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు విచారణలో కూడా ప్రణీత్ రావు ఏమన్నాడు? సార్ ప్రభాకర్ రావు గారు చెప్తేనే కాల్ చేసిన అంటున్నాడు. ఆయన చెప్పిండు, అది బయటపడ్డది కదా. ప్రభాకర్ రావు గారు ఈ హార్డ్ డిస్క్ నాశనం చేసే వెంటనే అర్ధరాత్రి 4వ తారీఖు రిజల్ట్స్ వస్తున్న అర్ధరాత్రి ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ సీసీ ఫుటేజ్ ఉన్నది కనపడ్డది, లోపలికి పోయిండు, అవి తీసుకుపోయిండు, మూసి నల్ల పడేసి. అంటే ఇక్కడ మరొక అంశం కూడా రామ్మోహన్ రావు గారు ఈ సమాచారాన్ని నాశనం చేయాలనేటువంటి ఇంటెన్షన్ తోటి అందులో నిజంగా అవసరమైనటువంటి డేటాను కూడా నాశనం చేసేసారేమో ఎవరైనా ఉగ్రవాదులకు సంబంధించి. ఇవన్నీ అంటే దొంగ, నేను చాలా క్రిమినల్ కేసులు చేసేవాడిని కానీ ఏమంటున్నానంటే చాలా వరకు ఏమైందంటే దొంగ ఎక్కడో తప్పుతాడు, ఎక్కడో చిన్న వెంట్రుక మందం పొరపాటుని చేస్తాడు, ఎక్కడో చేస్తాడు, సమస్య లేదు. కనుక ఇక్కడ
అసలు పోయింది కుసలు పోయింది అంటున్నాను. ఇప్పుడు నిజంగానే పలానా వాళ్ళని మేము చేశామంటే అది కూడా డాటా లేకుండా చేశారు కదా. అది ఆఖరికి హార్డ్ డిస్కులు కూడా విదేశాలకు తెప్పించుకున్నాయట. అవి బట్టి సామాన్యం కావు. హార్డ్ డిస్క్ నుంచి ప్రతి ఎక్విప్మెంట్ అక్కడ చెప్పి ఇజ్రాయల్ టెక్నాలజీ పెగాసిస్ చాలా పెద్దది. అది చెప్తున్నా కదా, అది చెప్పుకొని చేసింది. ధ్వంసం చేయమన్నది ఎవరో చెప్పిండు ప్రణీత్ రావు. ఈ పక్కన పెట్టి శ్రవణ్ రావు పక్కన పెట్టి బయట వాడు కనుక శ్రవణ్ రావుతో చెప్పించిన మనకేం తెలుసు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఫోన్ లో మాట్లాడతారు. ఈ విషయం ఫోన్ ట్యాపింగ్ చేయమన్నాడు, ఇది కూడా చేస్తారు కదా. నేను ఏమంటున్నానంటే ఆ చేయమన్నాడు కూడా కేటీఆర్ కేసీఆర్ కూడా చేస్తాడు. ఏది వద్దన్నా కూడా రేపు పొద్దున చిక్కితే కష్టం అని, అది కూడా దొరుకుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు రామారావు గారు చిన్న విషయం, శ్రవణ్ రావు గారికి ఆయనకి ఛానల్ ఉంది. ఊర్లలో గ్రామాలలో కానీ పట్టణాలలో ఏం జరుగుతుందో ఆ సమాచారం అంతా కూడా వీళ్ళకి ప్రణీత్ రావుకి చేరవేసేటాడు. ప్రణీత్ రావు ఏమో వీళ్ళ మిగతా రాధాకిషన్ రావు తర్వాత ప్రభాకర్ రావు దగ్గరికి వచ్చేది. అక్కడ మొత్తం ఎగ్జిబిషన్ అక్కడ స్టార్ట్ చేసి అక్కడ అయ్యేది. అక్కడి నుంచి మొదలు పెట్టింది అంతా కూడా. మొత్తం కూడా అంటే అధికార దాహానికి పదవులకి ఈ రాధాకిషన్ రావు కూడా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లోకి వచ్చిన తర్వాతనే ఆయనకి ఐజీ స్థాయి పదవి కూడా వచ్చింది, ప్రమోషన్ కూడా వచ్చింది. అలాంటి వాళ్ళకి ఇచ్చుకుంటా పోయారు అన్నమాట. అటువంటి వాళ్ళకి ఇసుకుంటా పోయింది అంతే. కరెక్ట్. సో ఇంకొక నేను లీగల్ ఒక విషయం చెప్తాను. ఏమంటే ఫోన్ ట్యాపింగ్ లో ఎట్లుంటది అంటే చెప్తాను. నేను మండల ప్రయాణికి పనిచేసేవాడిని. అప్పుడు గీతారెడ్డి మా ఇంట్లో ఉండేది. అప్పుడు ఈ ఫోన్లు అప్పుడు 50 డెస్కా 100 కెపాసిటీ తక్కువ ఉంటుండే. అన్ని ల్యాండ్ ఫోన్లే. మేము ఏం చేసామండి అంటే మండల ఆఫీస్ నుంచి మాట్లాడిన మా ఇంట్లో మాట్లాడిన ఆపరేటర్ గుర్తుపట్టేది. ఇక్కడ వేరే ఫోన్ అంటే సెల్ ఫోన్ లేవు కదా, వేరే ఫోన్ వెంకటరెడ్డి గారికి పోయి నానిసి ఫోన్ లో మాట్లాడదాం, ల్యాండ్ ఫోన్ ఉంది. రామారావు గారు ఇక్కడ అనుకున్నారు అనేది ఎట్లా తెలిసిందమ్మా అంటే మీరు ఎవరికి కలపంటే మీరు మాట్లాడుతున్నారు కదా సార్, మీ మాట గుర్తుపట్టినా ఈ ఫోన్ నుంచి చేస్తున్నారు కదా. అప్పుడు రెండు తెలిసేది. కూర్చుంటే ఈ రెండు విడిచిపెట్టిన తర్వాత ఇద్దరికి సంభాషణ అవకాశం వాళ్ళకు ఉంటుండే. చాలా మంది అప్పటి ఫోన్ ఆపరేటర్ల మీద దాడులు జరిగింది. ఏది గ్రామ స్థాయిలో ఘర్షణలు ఉంటాయి, మండల స్థాయిలో ఘర్షణలు ఉంటాయి. మా మాటల మీద వాడు చేరేస్తున్నా చెప్పి చాలా మంది ఫోన్ ఆపరేటర్ల మీద కూడా దాడులు జరిగిన సందర్భం చూసాం. ఇప్పుడు ఏమైందంటే అది పెద్దది, అదే తేడా, అదే దాన్ని ఇప్పుడు కానీ చాలా హేయమైన చర్య ఇది రామ్మోహన్ గారు. అంటే ఒకరి వ్యక్తిగత సంభాషణ వినే హక్కు ఎవరిచ్చారు అసలు? తీవ్రవాదం కంటే కఠినమైంది. వీళ్ళ మీద ఎట్లా ఉండాలి? టెర్రరిస్ట్ మీద కేసులు పెట్టినట్టుగా ఉండాలా? వీళ్ళ మీద అదే శిక్షలు పెట్టాలా? భవిష్యత్తులో అసలు ఇలాంటి ఆలోచనలు చేయాలన్నా గానీ భయపడే విధంగానే శిక్షలు ఉండాలి. మంచి ప్రశ్న మీరు అడిగింది. కరెక్ట్. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో శిక్షలు 7 ఏళ్ల కన్నా పైన ఉన్నాయి, తక్కువ లేవు. అవజీవన్ దాకా ఉన్నది ఉంటున్నా. అంటే తీవ్రవాద చర్యలు పాల్పడ్డ వాళ్ళు ఏమైనా ఉంటే దాని మీద కూడా అంటే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇరికిస్తే 7 ఏళ్ల కన్నా పై శిక్షలు ఉన్నాయంటున్నాయి. ఇప్పుడు అందరికి అవైలబుల్ గా అంత నాన్ అవైలబుల్ ఇవన్నీ కూడా కేసులు అయితే కూడా నేను ఒక్కటే కోరుతున్నా విజయ్ గారు, ఇప్పుడు దీన్ని మీరు రాజకీయంగా ఎంతసేపు చేస్తారో ఈ కేసు ముందర పడేస్తాను. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాజకీయంగా చేయకుండా దీన్ని టెక్నికల్ గా ఆలోచించడానికి వీలుగా టెక్నికల్ టీమ్ ని వేయాలి. వీళ్ళకి సిట్టు వాళ్ళకు కూడా పెద్ద దాని మీద అవగాహన లేదంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా. ప్రశ్నలు అడిగే ప్రశ్నలు వేరే చూస్తుంటే ఎంతసేపు ఎవరి పేరైనా చెప్పించుదామని చూస్తున్న సిట్టు కానీ రాజకీయ సిట్టు మీద కూడా రాజకీయ ప్రభావం లేదంటారా? కాంగ్రెస్ పార్టీ ప్రభావం క్యారెంట్ ఉంటుంది అంటున్నా. నేను ఏ మాట కామాట చెప్పుకోవాలి. నాకు ఎవరు రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే కదా ఈ ఆరోపణలు. అడిగే ప్రశ్నలే కాదు సార్. పీసీ ఘోష్ గారు అడిగే ప్రశ్నలు మనం న్యాయ వ్యవస్థను కిచ్చపరచు, కానీ తప్పును ఫేర్ బాస్ ఎవరు అంటే అదేం క్వశ్చన్ నాకు కూడా అర్థం కాలేదు. బాస్ ఎవరని అడుగుతున్నాను ఆయన. ఎట్లా క్వశ్చన్ కదా? ఏమంటున్నానంటే ఇక్కడ కూడా సిట్టు మీద రాజకీయ ప్రభావం ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని దాటి అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయాలి. అప్పుడు నేరస్తులు పట్టుబడతారు తప్ప ఎంతసేపు ఎవరిని ఇరికిద్దామని చూసిన అనుకోండి వీళ్ళే ఇరుకుతారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అండ్ డిబేట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ వాళ్ళైతే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ కేసును పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా కేసులో ఎవరైతే దోషులుగా తేల్తారో వాళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తాం, అత్యంత లోతుగా ఈ కేసును విచారిస్తామని కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక బీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తోంది, కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించాలని. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ కేసును కేసులాగా విచారించట్లేదు. అసలు ఏమాత్రం కేసీఆర్కి కేటీఆర్కి ఈ అంశాలకు సంబంధం లేదంటూ వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, సమీప భవిష్యత్తులో ఈ కేసు మరింత త్వరితగతిన విచారణ జరగాలని కోరుకుందాం. అత్యంత పకడ్బందీగా ఈ కేసులోని అత్యంత లోతైనటువంటి విషయాలను కూడా విచారించే విధంగా ఈ సిట్ కావచ్చు, లేకపోతే ఒకవేళ భవిష్యత్తులో సిబిఐ కూడా ఈ కేసును టేక్
టేక్ ఓవర్ చేసుకుంటే ఆ రోజు మరింత వేగంగా విచారణ జరగాలని కోరుకుందాం. దోషులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాలి ఈ కేసులో. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైన చర్యగా భావించాల్సి ఉంటుంది. ఒకరి వ్యక్తిగత సంభాషణను వినడం కంటే నీచమైనటువంటి పని ఇంకొకటి ఉండదనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా. ఎందుకంటే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, అవన్నీ విని ఆనందించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కేవలం రాజకీయ స్వలాభాల కోసం, రాజకీయ స్వార్థం కోసం ఈ విధంగా వ్యక్తుల వ్యక్తిగత సంభాషణలు వినడం అయితే ఖచ్చితంగా నేరమే. ఖచ్చితంగా తగిన శిక్షలు పడాలని కోరుకుందాం ఒకవేళ కేసు ముందుకు వెళ్ళి నిజంగా దోషులు అనే వాళ్ళు తేలితే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.